మీ పెళ్లి జరగదని ఎవరన్నారు మాయా? ఎవరో ఎందుకు చెప్పడం? మా అన్నయ్య ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఈ పెళ్లి చేసుకోలేను. మీరింట్లో ఉండగా మా అన్నయ్య ఈ పెళ్లి ఒప్పుకోడు. మీరు లేకపోతే అబ్బాయికి నేను అవసరం లేదని తేల్చి చెప్పేశాక ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి? అందుకే వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు మాయా? మీ అన్నయ్య తప్పు చేస్తున్నాడని మా కోసం ఆలోచించి మాకు సపోర్ట్గా ఉన్న నువ్వు మన పెళ్లి కోసం మీ అన్నయ్యని కాదనిలేవా? మా అన్నయ్య మారాలని తన మంచి కోసం మీరు సపోర్ట్ చేశారబ్బాయి. కానీ పెళ్ళనేది తన ఆశీర్వాదంతోనే కదా జరగాలి. అదే నేను మిమ్మల్ని అడిగింది. మీరేమో తనని ఇంటికి పిలిచి మరీ అవమానించి పంపించారు. మేం చేసింది నీకు అవమానంగా అనిపించింది, కానీ మీ అన్నయ్య మాట్లాడింది, బిహేవ్ చేసింది తప్పుగా అనిపించలేదా? తనని కరెక్ట్ అని నేను అనడం లేదు, బట్ నా కోసం మీరు కాస్త కంట్రోల్ అవ్వాల్సిందని అంటున్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసి ఏం లాభం చెప్పండి? అంతా అయిపోయింది కదా, వదిలేయండి. నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం మాయా. అది నాకు తెలుసు. అందుకే మీ అన్నయ్యతో ఈ మాటలన్నీ చెప్పిస్తా, నీ పెళ్లికి ఒప్పిస్తా. ఓకే? ఇలా చేస్తారండి? ఇట్స్ ఇంపాసిబుల్. ఈ శంకర్కి ఇంపాసిబుల్ అనేది ఏది లేదు మాయా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూడు, ఏ హాల్లో అయితే నీ పెళ్లి జరగదని రుబాబుగా మాట్లాడి వెళ్లిపోయాడో మీ అన్నయ్య, తనని అదే హాల్లోకి తీసుకొచ్చి నీ చేతులు పట్టుకుని, మాయా అబ్బాయిని పెళ్లి చేసుకో, నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను అని చెప్పించకపోతే అప్పుడు నువ్వు హ్యాపీగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దిస్ ఇస్ మై ప్రామిస్. అవును మాయా, శంకర్ గారు మాటిచ్చారంటే చేస్తానన్న అర్థం. ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళు. మీ అన్నయ్య వచ్చి నిన్ను బతుకులాడతాడు. నువ్వు పైకెళ్ళు. సరే.